నమస్తే, నా పేరు కిరణ్ మే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఏపీ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్న సీఎం జగన్. అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన పారిశ్రామిక సమ్మె విజయవంతం. ఓటు ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పాలని నేతల పిలుపు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. ఒకే రోజు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించిన శ్రీనివాసుడు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం. ఎన్క్లోజర్ లోకి వెళ్లిన టూరిస్టును చంపేసిన సింహం. నాణ్యమైన విద్య అనేది హక్కుగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని, అప్పుడే భవిష్యత్తు మారుతుందని ఆయన చెప్పారు. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో ఏపీ విద్యాశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ ఒప్పంద కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ కీలక ఉపన్యాసం చేశారు. ఆంధ్రప్రదేశ్ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది పాత నినాదమని, పిల్లలకు నాణ్యమైన విద్య అనేది హక్కుగా రావాలని ఇదొక కొత్త నినాదమని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఎడెక్స్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. విద్యలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండాలన్నారు. మన పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి విద్య మాత్రమేనన్నారు. టాప్ 50 ర్యాంకింగ్స్ లో ఉన్న 320 కాలేజీల్లో సీట్లు వస్తే 1.2 కోట్ల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇవాళ నుంచి 1వ తరగతి చదువుతున్న పిల్లవాడు 10వ తరగతి వచ్చేసరికి ఇంటర్నేషనల్ బాకలారియట్ ఐబీ విద్యా విధానంలో బోధన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం చెప్పారు. ఎన్సీఈఆర్టీలో భాగమైన ఈ ఏడాది టీచర్లకు వారి సామర్థ్యం పెంపుపై దృష్టి పెడతామన్నారు. 2035 నాటికి ఏపీ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఐబీలో పరీక్షలు రాసే స్థాయికి తీసుకువెళ్తామని సీఎం చెప్పారు. ఎందుకనంటే ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నాం. ప్రతి అడుగులోనూ కూడా చదువులు, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నది పాత బజ్వర్డ్. ఈరోజు బజ్వర్డ్ రైట్ టు క్వాలిటీ ఎడ్యుకేషన్, అది ఈరోజు బజ్వర్డ్. ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది మనం మన పిల్లలకు మనం ఇవ్వడంలో వెనకాల ఉంటే మిగతా ప్రపంచమంతా మనల్ని దాటుకొని ముందుకెళ్ళిపోతుంది. మనం కంపీట్ చేసేది, ఈరోజు మన పిల్లలు కంపీట్ చేసేది ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు, ఇండియా, ఇది కాదు మన హొరైజన్. మనం కంపీట్ చేసేది ప్రపంచంతో కంపీట్ చేస్తా ఉన్నాం. అది ఎప్పుడూ కూడా మన మనసులో ఉండాలి. ఉద్యోగాలకు వచ్చేసరికి మన పిల్లలు మెరుగైన ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగాలు చేసే పరిస్థితి మన పిల్లలకు అందుబాటులోకి రావాలి అని అంటే, అంటిల్ అండ్ అన్లెస్ మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మనం కాంపిటేటివ్గా నిలబడగలిగితేనే మన పిల్లలకు ఈ జాబ్ ఆపర్చునిటీసు ఈ పెద్ద పెద్ద సంస్థల్లోనూ పెద్ద పెద్ద కంపెనీల్లోనూ మన పిల్లలకు వచ్చే పరిస్థితి, అవకాశం అనేది మెరుగవుతుంది. ఈరోజు మనం వేసే ప్రతి అడుగు కూడా ఇది స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఈ విత్తనం పెద్దదై చెట్టై ప్రతిఫలాలు వచ్చేసరికి బహుశా 5 ఏళ్ళు పట్టచ్చు, బహుశా 4 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఎక్కడో ఒక చోట అది స్టార్టింగ్ పాయింట్ కావాలి. హైయర్ ఎడ్యుకేషన్లో ఈరోజు మనం వేసే అడుగులు బహుశా రిజల్ట్ రావడానికి ఇంకొక 4-5 ఏళ్ళు పట్టచ్చేమో. బై ద టైం మన పిల్లలు గ్రాడ్యుయేషన్ కోర్స్ పాస్ అయిపోయి సర్టిఫికెట్లు చేతులు పట్టుకొని ఉద్యోగాల కోసం అడుగులు ముందుకేసే సమయానికల్లా మనం వేసిన ప్రతి అడుగు కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి, 1వ తరగతి పిల్లల దగ్గర నుంచి, ఆ వయసులో ఉన్న ఆ పిల్లల దగ్గర నుంచి మన ప్రైమరీ ఎడ్యుకేషన్ స్థాయి నుంచి అక్కడి నుంచి పూర్తిగా సమూలంగా మార్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇన్వెస్ట్మెంట్ ఇంటూ హ్యూమన్ క్యాపిటల్ అన్నది
ఒక ప్రధానమైన అంశంగా మన ప్రభుత్వం భావిస్తూ ఉంది కాబట్టి ప్రతి అడుగులోనూ కూడా ఆ కమిట్మెంటు, ఆ ప్యాషను చూపిస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సిఎస్ జవహర్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె సందర్భంగా గాజువాకలో అఖిలపక్ష కార్మిక సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. మోడీ ప్రభుత్వం కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని నేతలు ఎండగట్టారు. పలు ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాల ఎదుట నిరసనలను చేపట్టారు. దేశవ్యాప్తంగా అఖిలపక్ష కార్మిక కర్షక సంఘాలు చేపట్టిన పారిశ్రామిక సమ్మె, గ్రామీణ బంద్ విజయవంతమైంది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పలుచోట్ల ఆందోళనలకు దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పాత గాజువాక కూడలిలో అఖిలపక్ష కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేశాయి. మరోవైపు హెచ్పీసీఎల్ గేటు నిరసన గేట్ మీటింగ్ నిర్వహించి మోడీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ అన్ని వర్గాలను మోసగిస్తోందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ నరసింహరావు ధ్వజమెత్తారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. దీన్ని ఎదుర్కోవాలంటే వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులపై టియర్ గ్యాస్ ఉపయోగించి దమనకాండకు పాల్పడటం దుర్మార్గమని జగ్గునాయుడు, రాంబాబులు మండిపడ్డారు. కార్మిక చట్టాలను లేబర్ కోడ్లుగా మార్చి వారి జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. ప్రజా సంపదైన ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. మంది ఈ సమ్మెలో పాల్గొన్నారు. యావత్ కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని అభినందిస్తున్నాం. మోడీ గత 10 ఏళ్ల ప్రభుత్వం పూర్తిగా కార్పొరేట్లు అనుకూలంగా పనిచేసింది. ఆఖరి బడ్జెట్ కూడా కార్పొరేట్లకే లాభం చేకూర్చింది. కార్మిక వర్గానికి, రైతాంగానికి ఏ రకంగానూ కూడా న్యాయం చేయలేదు. అందుకే ఈ పోరాటం అనేటువంటి సాగుతూ ఉంది. ఈ పోరాటం ఖచ్చితంగా విజయవంతం అయ్యే వరకు కూడా సాగుతుంది. ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. హైవే, జాతీయ రోడ్డు మీద కాంక్రీట్ గోడ కట్టడం అనేది ఏ రకమైనటువంటి పద్ధతి? అలాగే ఆందోళన చేసే రైతుల మీద బాష్పవాయువు ప్రయోగించడం, వాటర్ క్యానన్లు ప్రయోగించడం, ఇది అతి దుర్మార్గమైన, కిరాతకమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక కుటుంబం బతకాలంటే ముఖ్యంగా మినిమమ్ 26,000 రూపాయలు ఉంటే గానీ బతకలేము. అలాగే ఈరోజు ప్రభుత్వం చూస్తే కనీస వేతన చట్టం అమలు చేయట్లేదు. అలాగే ప్రతి 5 సంవత్సరాలకి మన ఏజ్ అగ్రిమెంట్ జరగాలి, ఇవి జరగట్లేదు. కార్మికులకు ముఖ్యంగా ద్రోహం చేస్తున్నాయి ప్రభుత్వాలు. అలాగే కార్మికుల్ని ఈరోజు దుర్మార్గంగా అంచివేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు, అలాగే అంగన్వాడీ కార్మికులు సమ్మె చేశారు. ఇళ్ల దగ్గర, ఇంటి దగ్గర దిగ్బంధం చేసి నిర్బంధించి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. దీనికి అంత కారణం ఏంటి? ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో, ఏదైతే ధనవంతులు ఉన్నారో, ఈ ప్రభుత్వాలు ఒక కొమ్ము కాస్తున్నాయి ధనవంతులకి. ఉమ్మడిగా పిలిపిస్తాయి. ఈ పిలుపులో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అన్ని పారిశ్రామిక కేంద్రాల్లోనూ ప్రభుత్వ సంస్థల వద్ద కూడా కార్మికులు స్వచ్ఛందంగా విధులు బహిష్కరించి సమ్మెను జయప్రదం చేస్తున్నారు. సమ్మెను జయప్రదం చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అందరికి కూడా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈ దేశాన్ని పట్టుకొమ్మలైనటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ సంస్థల్ని కేంద్రంలో మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు అమ్మకాన్ని పెట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉంది. యువత ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీస్తా ఉంది. కాబట్టి మీరు ప్రభుత్వ సంస్థల అమ్మకాన్ని, స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వర్గం అశేష త్యాగాలతో సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్స్గా మార్చేసింది. ఇది కార్మికులు యజమాని కాలు కింద బానిసలు చేయడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి లేబర్ కోడ్స్ ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో పాటు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజల మీద కూడా విపరీత భారాలు వేస్తా ఉంది. నిత్యావసర ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ధరలు అదుపు. సమ్మె బంద్ సందర్భంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో పలుచోట్ల నిరసనలు మిన్నంటాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ర్యాలీ, రాస్తారోకోలు, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. సూర్య జయంతిని పురస్కరించుకుని తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. సూర్యప్రభ వాహనంపై శ్రీమన్నారాయణుడు భక్తులకు తాభ్యం ఇచ్చారు. ఒకే రోజు 7 వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహించడం విశేషం.
రథసప్తమి పర్వదినాన్ని తిరుమలలో క్రీస్తు శకం 1564 నుండి జరుపుతున్నట్లుగా ఆధారాలు ఉన్నాయి. ఈ ఉత్సవాన్ని అర్ధ బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవం, ఒక్కరోజు బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. ఒకే రోజున మలయప్ప స్వామివారు సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమ, కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై భక్తులను అనుగ్రహించారు. సూర్యుడు సకల రోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు. సూర్యప్రభ వాహనంలో ఉండే ఆ సూర్యనారాయణుని దర్శిస్తే భోగభాగ్యాలు, సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. రథసప్తమి పర్వదినం సందర్భంగా నిర్వహించిన సూర్యప్రభ వాహన సేవలో తిరుమల వెంకటేశ్వర బాల మందిరంలో చదువుకుంటున్న 100 మందికి పైగా విద్యార్థులు ఆలపించిన ఆద్య హృదయం సంస్కృత శ్లోకాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు అడుగడుగున హారతులు పడుతూ శ్రీవారి సేవలో తరించారు. వాహన సేవ అపురూప దృశ్యాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు నిరీక్షించి భక్తి పారవస్యంలో పులకించారు. గోవిందనామ స్మరణ మధ్య స్వామివారి వాహన సేవ వైభవంగా జరిగింది. అనంతరం చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని ఎస్వి జూ పార్క్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని సింహం చంపేసింది. సందర్శనకు వచ్చిన వ్యక్తి సింహం ఎన్క్లోజర్ లోకి దూకడంతో అతనిపై సింహం దాడి చేసి చంపేసినట్లు అధికారులు భావిస్తున్నారు. మృతుడు రాజస్థాన్ కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్గా గుర్తించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూ పార్క్ లో దారుణం జరిగింది. సందర్శన కోసం వచ్చిన వ్యక్తి సింహం దాడిలో మృతి చెందాడు. లయన్ కేజ్ గేట్ను దాటి లోపలికి వెళ్లి సింహానికి ఆహారాన్ని వేసే ప్రాంతం నుండి సింహం ఉండే బోన్లోకి దూకినట్లుగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బోన్లో ఉన్న మగసింహం ఆ వ్యక్తిపై దాడి చేయడంతో మృతి చెందాడు. జూ సిబ్బంది ఆ సింహాన్ని అక్కడి నుంచి మరో బోన్లోకి తరలించారు. అప్పటికే రక్తపు మడుగులో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డును బట్టి గుజరాత్కు చెందిన ప్రహ్లాద్ గుర్జార్గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఏలూరు జిల్లా జిలుగుమిల్లి జగదాంబ సెంటర్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు ఐచర్ వ్యాన్ను ఢీకొన్న ఘటనలో డ్రైవర్ వ్యాన్లో ఇరుక్కుపోయాడు. స్థానికులు అతి కష్టం మీద ఆయన్ను బయటకు తీశారు. గాయపడ్డ డ్రైవర్ను అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. ఇయర్ బడ్స్ చోరీ కేసులో 2 యువకులు అరెస్ట్ అయ్యారు. నేరానికి పాల్పడిన మైనర్ను జువెనల్ హోంకు తరలించారు. కంచర్పాలెం క్రైమ్ ఎస్ఐ వివరాలు మీడియాకు వెల్లడించారు. సూర్యనగర్ ప్రాంతానికి చెందిన పీతల ఆకాష్ ఓ ప్రైవేట్ డేటా సెంటర్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. అక్కడున్న ఓ మైనర్తో పాటు కంచర్పాలెంకు చెందిన మాడెం రాకేష్, కపరాడ ప్రాంతానికి చెందిన పాల్లు ఆకాష్ అనే యువకుడిని అటకాయించి బెదిరించారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో జేబులో ఉన్న ఇయర్ బడ్స్ను లాక్కొని వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదుతో 2 అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. మైనర్ను జువెనల్ హోంకు తరలించామని అన్నారు. వాళ్ళ ఫ్రెండ్ కార్తీక్ సాయంతో 2 వీలర్ మీద వచ్చారు. ఈలోపు స్కూటీ మీద ఒక 3 కుర్రవాళ్ళు వచ్చి ఆయన్ని ఆపి
జేబులు చెక్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. దాని మీద ఏమో వాళ్ళు జేబులు చెక్ చేసేటప్పుడు ఆయన దగ్గర కుర్రాడి దగ్గర డబ్బులు ఏం లేవు. లేకపోగానే ఆయన దగ్గర ఉన్నటువంటి ఇయర్ బడ్స్ అవి వాల్యూ 5,000 రూపాయలు వాల్యూ అండి. ఆ ఇయర్ బడ్స్ని పట్టుకొని వెళ్ళిపోయారు. వాట్సాప్ మెసేజ్ ద్వారా కంప్లైంట్ చేశారు. చేసిన తర్వాత మా డీసీపీ క్రైమ్ మేడం గారు ఆధ్వర్యంలో మేము సిఏ గారు నేను కలిపి మా టీంలు ఏర్పాటు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి ఆ ప్రాపర్టీని కూడా రికవర్ చేసుకోవడం అయింది. ఈరోజు వాళ్ళని జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. చేసే విధానం ఇది సీరియస్ అఫెన్స్ కింద మేము ట్రీట్ చేస్తాం. అక్కడ వాల్యూ ఎంత అనేది ఇక్కడ కాదు. అది కాకుండా ఈ ప్రజలను కూడా మేము అంటే పోలీసు వారి తరఫున ఒక హెచ్చరిక అనుకోండి, సలహా అనుకోండి. ఈ సెల్ ఫోన్లు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పై పాకెట్లో పెట్టుకోవడం, ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళడం, కనీసం రోడ్డు మీద వెళ్తున్నాం అని కూడా వాళ్ళు గమనించకుండా వెళ్ళడం. ఈలోపు అది యాక్సిడెంట్లు అవ్వచ్చు, లేదంటే ఈ సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది. ఇలా జాగ్రత్తగా ఉండకపోవడం వల్ల ఏం చేస్తున్నారంటే టక్మని సెల్ ఫోన్ లాక్కొని పారిపోవడం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ కొంచెం మీ ఆస్తుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు సూచన చేస్తున్నారు. విశాఖ శ్రీ శారదాపీఠంలో రథసప్తమి వేడుకల సందర్భంగా సూర్య భగవానుని ఆరాధిస్తూ ప్రత్యేక పూజలను నిర్వహించారు. వార్షిక మహోత్సవాల్లో రెండో రోజు కావడంతో ప్రత్యేక పూజలను చేశారు. ఆద్య హృదయం అరుణ పారాయణం చేశారు. పీఠాధిపతులు స్వరూపానంద స్వామీజీ, స్వాత్మానంద స్వామీజీల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వేదిక ఆచారాలను పాటిస్తూ సూర్యారాధన చేశారు. మరోవైపు రాజశ్యామల యాగం రెండో రోజు కొనసాగింది. లక్షమూల మంత్రాలతో రాజస మంత్రాన్ని పఠిస్తూ పండితులు హవనం చేశారు. భజన మండళ్ల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి, నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజులు పాల్గొని స్వామీజీల ఆశీస్సులను అందుకున్నారు. శ్రీకృష్ణదేవరాయల జయంతి వేడుకలను బీచ్ రోడ్లో నిర్వహించారు. వాస్తవంగా 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని అనుకున్నప్పటికీ నావీ మిలాన్ వేడుకల నేపథ్యంలో ఒక్కరోజు చేపట్టామని జనసేన నాయకులు సంకు వెంకటేశ్వరరావు తెలిపారు. బీచ్ రోడ్లోనే ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులను అర్పించారు. శ్రీకృష్ణదేవరాయలు సామ్రాజ్య వైభవాన్ని ప్రజలకు చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాసాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మా కులదైవమైన శ్రీకృష్ణదేవరాయలు 553వ జయంతి సందర్భంగా బీచ్ రోడ్లో శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం విశాఖపట్నంలో ఉన్న అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఆయన జయంత్యోత్సవాలు ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించాము. కానీ మిలాన్ నేవీ డే సందర్భంగా 3 రోజులు జరుపుకోవాలనుకున్న 16, 17, 18 కానీ నేవీ అధికారుల విజ్ఞప్తి మేరకు ఒక రోజుకే కుదించడం జరిగింది. ఈ జయంత్యోత్సవాన్ని ముందు ఇంకా ఎంతో ఘనంగా జరుపుకోవాలని, ఆయన్ని స్మరించుకోవాలని, ఆయన స్థాపించిన సామ్రాజ్యం ఎంత దిగ్విజయంగా వెలిగిందో ప్రతి ఒక్క ఆంధ్రుడికి తెలుసు. హంపి విజయనగరం ఈ రోజు కూడా ఎంత విరాజిల్లుతుంది. ప్రత్యక్షంగా మన సింహాచల దేవస్థానం వారు నిర్మించింది. అలాగే వారు ఎన్నో పథకాలు ఇచ్చారు. పచ్చల పథకం కూడా మీ అందరికీ తెలిసిందే. అలాగే విజయస్తూపం కూడా మన సింహాచలంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ గజపతులందరినీ జయించి ఆ సందర్భంగా విజయస్తూపాన్ని ఏర్పాటు చేశారు. వారికి మా అందరి తరపున శ్రీనగర్ సిఎల్సి చర్చ్లో సంఘ కాపరి మహంతి ఆధ్వర్యంలో పేదలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు 30,000 మందికి కుట్టు మిషన్లు పంపిణీ చేశామని క్రాంతి తెలిపారు. భర్త తెచ్చే ఆదాయంతో పాటు ఇంట్లో వారికి చేదోడుగా ఉండేందుకు కుట్టు మిషన్ల మీద సంపాదించే డబ్బులు
ఎంతో ఉపయోగమవుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పప్పు రాజారావు తదితరులు పాల్గొన్నారు. రోజు కొన్ని వందల మంది వచ్చి ఆ ప్యాకెట్ తీసుకొని వెళ్తూ ఉంటారు. కుష్ఠరోగులకి ప్రతి నెల రేషన్ ఇస్తాం. ఆ ప్రాస్టిట్యూట్స్ పొడుపు వృత్తిలో ఉన్నటువంటి వారికి వారి వృత్తి మానుకొని బతకడానికని మేము రకరకాలైన హెల్ప్లు చేస్తున్నాం. మంత్లీ రేషన్ మాత్రమే కాకుండా వాళ్ళకి 4 చక్రాల తోపుడు బళ్ళు, కొబ్బరి బొండాలు అమ్ముకోవడానికి, పళ్ళు అమ్ముకోవడానికి, బట్టలు వ్యాపారం చేయడానికి రకరకాలైనటువంటి సహాయం చేసి వాళ్ళందరినీ కూడా వీలున్నంత వరకు ఈ పొడుపు వృత్తిలోంచి బయటికి వచ్చి మామూలుగా బతకడానికి హెల్ప్ చేస్తున్నాం. చదువుకున్న వాళ్ళు కూడా ఆ వృత్తిలో ఉన్నారు. వాళ్ళకి మేము అమ్మా నువ్వు వెళ్ళి కాస్త నేర్చుకో, కంప్యూటర్స్ నేర్చుకో, ఎక్కడైనా ఉద్యోగం వస్తారని కంప్యూటర్స్ పంపించాం. జీవీఎంసీ 74వ వార్డు కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాల వద్ద స్కూల్ స్థలాన్ని తమకే కేటాయించాలంటూ గ్రామస్తులు, విద్యార్థులు నిరసన తెలిపారు. గత 30 ఏళ్లుగా తమ పిల్లలు ఈ ప్రభుత్వ పాఠశాలలో విద్యాభ్యాసం సాగించారని అన్నారు. పిల్లలు ఆడుకునే స్థలాన్ని ఆర్కార్డు స్థలం అంటూ కొందరు వచ్చారని చెప్పారు. దీనిపై స్పందనలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానాన్ని కాపాడాలని కోరారు. My name is Rakshita. I am studying 4th class. మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ఇంకా మీకు ఏంటి ప్రాబ్లమ్ మీ స్కూల్ కి? వాష్రూమ్స్ కావాలి. మాకు వాష్రూమ్స్ కావాలి, మాకు ప్లే గ్రౌండ్ కావాలి. ప్లీజ్ ప్లే గ్రౌండ్ ఇప్పించండి. మీ స్కూల్ తీసేద్దాం చెప్తున్నా కదా, స్కూల్ గురించి డిమాండ్ ఏంటి? కోనవానిపాలెం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. 2017 నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మన మండలంలో ప్లే గ్రౌండ్ లేని ఏకైక పాఠశాల కోనవానిపాలెం పాఠశాల. పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది. మన నాడు నేడులో కూడా ఈ పాఠశాల శాంక్షన్ అయింది. రెండో ఫేజ్ 2లో కొంత నిధులు కూడా విడుదలయ్యాయి, వర్క్ కూడా జరుగుతుంది. బాత్రూమ్స్ చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది పిల్లలు గర్ల్స్ ఉన్నారు. వాష్రూమ్స్ లేక టీచర్స్కి ఇబ్బందిగా ఉంది, పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. పక్కన ఉన్నటువంటి స్థలం ఇప్పిస్తే నాడు నేడు నిధుల్లో వచ్చినటువంటి నిధుల ద్వారా ఆ బాత్రూమ్స్ కట్టించుకోవడానికి అయితేనేమి, తర్వాత ప్లే గ్రౌండ్కి కూడా అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, స్థానిక ఎమ్మెల్యే గారికి, అందరికీ పాఠశాల తరపున మా పిల్లల తరపున విన్నవించుకుంటున్నాను. మాకు ప్లే గ్రౌండ్ ఇప్పించవలసిందిగా, పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పాఠశాలకు మంజూరు చేయించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారని తెలుగుదండు వ్యవస్థాపకులు ఫణిసైన సూరి వెల్లడించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట 24 గంటల ఉపవాస దీక్షను ఆయన ప్రారంభించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి దీక్షలో కూర్చున్నారు. మాతృభాష విద్యా విధానానికి పునాదిగా ఉండాలని తెలుగుదండు ఆధ్వర్యంలో గత 10 ఏళ్లుగా పోరాడుతున్న ఫణిసైన సూరి రాజకీయ రంగ ప్రవేశం కూడా చేయడానికి శ్రీకారం చుట్టారు. ఉద్యమంతో పాటు రాజ్యాధికారం కూడా సాధించాలనే ఉద్దేశంతో దీక్షను ప్రారంభించారని, వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఈ శిబిరంలో తెలుగు భాషాభిమానులు ఆయనకు సంఘీభావం తెలిపారు. నన్ను కన్న తండ్రి అని జోడగు కోయిల వాచద ఎల్లవేళలన్. పరవస్తు పద్యపీఠం తెలుగుదండు ఆధ్వర్యంలో సుమారు 10 ఏళ్లుగా మనము చిన్నపిల్లలకు ఏదో 4 పద్యాలు చెప్పుకుందాం, మన భాష యొక్క వైభవాన్ని వచ్చే తరానికి తెలియచేద్దామన్న ఉద్దేశంతో ప్రారంభమైన సంస్థలు వాస్తవంగా పద్యపీఠం తెలుగుదండు. కాకపోతే మన పాలకుల యొక్క మూర్ఖపు చర్యలు అందామా, లేకపోతే స్వార్థపూరిత చర్యలు అందామా, వాటి వల్ల మన మాతృభాష మనుగడకు ఆటంకం కలుగుతూ ఉంది. కాబట్టి మనం ఏం చేసామంటే తెలుగుదండు ద్వారా పాలకులకు వ్యతిరేకంగా, అంటే వాళ్ళ యొక్క భాషా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా మనము ఉద్యమాలు చేయడం మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 6 ఏళ్లుగా
గత ప్రభుత్వాన్ని కానీ ఈ ప్రభుత్వాన్ని కానీ మనం ఎన్నో విన్నపాల ద్వారా అయ్యా కనీసం మాతృభాష అనేది ప్రాథమిక విద్య వరకైనా ఉండాలి, ఆంగ్లానికి మేము వ్యతిరేకం కాదు, ఆంగ్లం కూడా కావాలి, కానీ ఆ ఆంగ్ల భాష నేర్చుకునే పునాది మాతృభాష కావాలి అని ఎన్ని విధాలుగా చెప్పినా అడవిలో అయ్యా అన్నట్లు చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగా ఈ భాషాభిమానుల యొక్క భాషా ఉద్యమకారుల యొక్క కేకలు వాళ్లకు వినిపించటం లేదు. ఎందుకంటే గుడ్డి చెవిటి మూగ పాలకులైపోయారు కాబట్టి వాళ్లకు నచ్చిందే, వాళ్లకు అవసరమైనదే రేపు జరగబోయే ఎన్నికల్లో కళాకారులు కవుల యొక్క సత్తా చాటాలి అన్న ఉద్దేశంతో మనం ఈసారి తెలుగుదండు రాజకీయ పార్టీ కాదు, కానీ అందులో నేను స్వతంత్ర అభ్యర్థిగా రేపు ఎన్నికలను ప్రభావితం చేయడానికి మనం రంగంలోకి దిగాల్సిన పరిస్థితిని పాలకులే కల్పించారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు మన భాషను మనమే కాపాడుకోవచ్చు, మన సంస్కృతిని మనమే కాపాడుకోవడానికి అవకాశాన్ని కల్పించిన ఆ పాలకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు పార్లమెంట్ వచ్చే ఎన్నికల్లో మన విశాఖ పార్లమెంటరీ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా తెలుగుదండు నుంచి నేనే పోటీ చేస్తున్నాను. ఆ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించడానికి మన తెలుగుదండు లేదా తెలుగు భాష యొక్క పొలికేక వినిపించడానికి ఒక 24 గంటల ఉపవాస దీక్షతోటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి, ఈ సంకల్పాన్ని ప్రారంభించాలని. హెడ్లైన్స్ మరోసారి. ప్రముఖ విద్యా పోర్టల్ ఎడెక్స్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం. ఏపీ చదువుల చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందన్న సీఎం జగన్. అఖిలపక్ష కార్మిక సంఘాలు చేపట్టిన పారిశ్రామిక సమ్మె విజయవంతం. ఓటు ద్వారా బీజేపీకి బుద్ధి చెప్పాలని నేతల పిలుపు. తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు. ఒకే రోజు 7 వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించిన శ్రీనివాసుడు. తిరుపతి ఎస్వీ జూ పార్క్ లో విషాదం. ఎన్క్లోజర్లోకి వెళ్లిన టూరిస్టును చంపేసిన సింహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి SDN న్యూస్.